వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 16 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నన్ను బయట నుండి బయటకే వాడు ఎల్లగొట్టే, నా పిల్లల్ని చూసుకోరాకుండా అయిపాయే, నా ఫోన్ కూడా అక్కడనే పారేసి అత్తిని. పిల్లలు స్కూల్ పోయి వచ్చారు కావచ్చు, ఎంత ఎడుతుర్రో ఏం కథనో, అమ్మా లేదని వాని దగ్గరుంటే నన్ను కొట్టి కొట్టి చంపుతాడు. నేను వచ్చిందే నయమైంది గాని ఓ 2 రోజుల తర్వాత వాని కోపం తగ్గదా, నన్ను దగ్గరికి తీసుకోడా. పాపం పిల్లలు ఎట్లుంటారు ఏం కథ, వాళ్ళు ఎట్లా తింటారు. నేను ఫోన్ తెచ్చుకున్నా అయిపోవు, ఫోన్ కూడా తీసుకొచ్చుకోకపోతే. ఏమైందే గక్కడేం చెప్తాను, ఇంట్లోకి రా. ఏం లేదమ్మా, పిల్లలు స్కూల్ పోయి రావచ్చు, వాళ్ళు ఎంత అడుగుతుర్రో నా గురించి, మమ్మేదని ఎంత ఎడుతుర్రో. ఆడి పిల్లలాయే, మొగోళ్ళైతే ఎన్నో తిరుగుతారు ఎట్లనో ఉంటారు గాని ఆడి పోరగల్లాయే. నువ్వు తప్పుడు పని చేసి ఇప్పుడు పిల్లగాళ్లకు 6 వేసినట్టు అయిపాయే. అదేనే అమ్మా, ఫోన్ తెచ్చుకున్నా అయిపోవు, వాడు ఇంట్లోకి పోయి డోర్లు వేసుకునే మనల్ని ఇంట్లో కన్నా రానియకపాయే. అయితే ఇంట్లోకి రా, ఇంట్లో మాట్లాడుకుందా. ఆపేమో ఇష్టం ఉన్నట్టు తిట్టబట్టే, నీ బిడ్డ గట్ల తయారైంది, అదేమన్నా మనిషేనా అట్లనా ఇట్లనా అని బాపేమో నన్ను తిట్టబట్టే. నేనేం చేస్తా చెప్పు, నాకేమన్నా నువ్వు చేసేది ఎరకనా? ఎప్పుడన్నా బిడ్డ 4 రోజులు రాయా అంటే రాకపోతివి, పిల్లల్ని పంపిత్తివి సప్పుడేకుంటివి. అయ్యో అమ్మ, ఏం చెప్పాలే, నాకు ఆయన మీద ఎట్లా ప్రేమ కలిగిందో తెలియదు, ఆయనకు నా మీద ఎట్లా ప్రేమ కలిగిందో తెలియదు గాని ఇద్దరం ఒకరికొకరం బాగా ప్రేమించుకున్నామమ్మా. దాన్ని ప్రేమ అని అనరు, కామమని అంటారు. నిజమేనాయే, నీకు 2 పోరగళ్ళు పుట్టిర్రు, ఆడి పోరగళ్ళు. ఇప్పుడు పోరగల్లో కాడా నువ్వు కాడా, ఇదేమన్నా మంచిగా ఉన్నదా? ఇక్కడ 4 పెద్ద మనుషులకు మరి చెప్పి పట్టుకపోయి అల్లుని కాళ్ళు మొక్కి అల్లుని కప్ప చెప్పుదామన్నా కూడా పెద్ద మనుషులకు చెప్పినా వాళ్ళు మా నోట్లు ఉంచుతారు. చి, నీ బిడ్డ గీసొంటిదా అని. ఇంతవరకు బాపు పోతే విలువిత్తరు ఎవరైనా కూడా, గీసొంటిదని తెలిస్తే ఎవరన్నా విలువిత్తరా అని. ఏమోనే అమ్మా, ఇప్పుడు పిల్లల గురించి రందైతుంది. బాప వచ్చినాక ఒకసారి ఫోన్ చెయ్యాలి. ఎత్తావు, నీ మొగనికి ఎత్తే నీ మొగుడు ఊకుంటాడా? సిర్రు బుర్రలు ఆడబట్టే ఇష్టం ఉన్నట్టు మాటలు ఇచ్చిపెట్టబట్టే. జన్మరంది పెట్టినవే మాకు, అందుకే అగ్గిదలుగా ఏదో బుక్కడు ఉన్నదో లేదో మేము అండుకొని తిని సచ్చటోళ్లకు ఇంత పెద్ద బాధలు పెడుతుంది. అమ్మ కూడా గట్లనే అంటుంది. అని మోకమ్మండ వాడే నన్న జావని గాని పిల్లల్ని నాతోటి తోలుకచ్చుకుంటే అయిపోవు, నేను లేకుండా పిల్లలు ఎట్లుంటారు. నాకెందుకో పిల్లల్ని శ్రీనుని బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడున్నా కూడా ఎప్పుడో ఒకసారి శ్రీను కనిపించిన తృప్తి వేరే ఉండేది. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసరికి అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. నాకెందుకో శ్రీనే గుర్తుకొస్తుండు. ఏం చేస్తుండో వాడిగా, నన్ను మర్చిపోతాడా? అమ్మా, ఆ దరిద్రపు దాన్ని వాడు ఎలా కొట్టిండు కదనే, ఇక మళ్ళా అది అటే సావాలే. మళ్ళీ అత్తే మన తమ్ముడిని ఏం చేస్తుందో అని నాకు ఇదే భయం. ఎత్తదా బిడ్డ, దానికి సిగ్గు లేదా? ఈ మొగడానేటోడు దీన్ని ఇచ్చిపెట్టి పోతాడా? ఇంకా వాళ్ళు ఇద్దరు ఒకటైనా కూడా ఈ మొగడానేటోడు ఆమెను ఏమో వదిలిపెట్టి పోడు. దొంగముండ, మన పోరని బతుకు ఎటుగాకుండా చేసింది. ఏడవేండ ఈ పోరడు, ఓసారి ఫోన్ చెయ్యి. అరే చేస్తావు, నన్ను తింటలేడు ఏం తింటలేడు. హలో చెప్పే, ఎక్కడున్నావురా? నేనా గీ బయటున్న చెప్పే. బయట ఏం చేస్తున్నావు? వచ్చి అన్నం తిని పండుకోవత్తలేదా? ఇలా పొద్దడుసుంది, అన్నమే తినకపోతివి. తినకుండానే లొల్లిలు కాబట్టి ఏం తినేటట్టున్నది బతుకు. కాల్తీ, ఇప్పుడు బతుకు గురించి బాధపడతానవా లేకపోతే అది వేయింది ఎట్లా అని బాధపడతానవా? నీకు దండం పెడతానే అక్క, నాతోటి ఎవ్వరు జోలి తీయకే, నీ కాళ్ళు మోకుతా. మరి ఏందో
మొత్తం కోల్పోయినా ఇక జీవితాన్నే కోల్పోయినా అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇంటికి వచ్చి అన్నం తిని చక్కగా వండుకో. మైండ్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేయి. సరేనే అత్త నాగు ఒక పావు గంట 20 నిమిషాలు. సరే సరే జల్దిరా. ఆ ఏందట బిడ్డ? ఏం లేదు, ఇక తినకుంటేనే పొద్దడుస్తుంది లొల్లిలే కాబట్టి ఇంకా తినచ్చేటట్టున్నదా నా బతుకు అని అంటాండు. ఇక నా కోపం వచ్చింది. మరి అది వేనందుకు గిట్ట బాధపడుతున్న వారు ఏందంటే నువ్వు ఎవరి గురించి నా దగ్గర తీయకని అంటాండు. అత్తడట రాని తీయి, ఆడే వచ్చి పంటడు. అల్లుడు ఏమైంది బిడ్డ ఇటు రానన్నాడా? ఇక రానన్నడే అమ్మ. రోజు ఇక్కడ నుండి లేచిపోయి అక్కడ స్నానం చేసి మళ్ళా అన్నుడు పోవడంటే ఇక నాకు పొద్దున లేచి రాబుద్ది అయితలేదు. నేను ఇన్నేమంట అని అన్నాడు. సరే పడుకో అని చెప్పిన. సరే సరే మనం తిందాంపా, ఆడెప్పుడు వస్తాడు? సరేనే. నాకంతా పిసలెత్తుంది అని అంటే ఈ ఇంట్లోతోటి ఓ బాధ. శ్వేత ఫోన్ తీసుకోకుండానే వేంది కావచ్చు. ఫోన్ తీసుకుపోయినా అయిపోవు. ఫోన్ చేసి అన్నా దాంతోటి మాట్లాడదును. దాంతోటి మాట్లాడకపోతే నాకు ఉండబుద్ధి అయితలేదు. పిచ్చిలేస్తాంది. ఇప్పుడు ఎట్లా దాంతోటి మాట్లాడు? ఇంత లొల్లైనా కూడా నా పానమంతా దాని మీదకే కొట్టుకుంటుంది. అది లేకుండా నేను ఉండలేకపోతున్నా. ఇది ప్రేమ అనే అంటారు. నాకు అది కావాలి. నేను దాంతోటి మాట్లాడాలి. ఎక్కడ కూసున్నా ఎక్కడ చూసినా దాని జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి నాకు. ఎవరి నంబర్ నుండన్నా నాకు ఫోన్ చేస్తే మంచిగా ఉండు. ఒకసారి దాంతోటి మాట్లాడుదును. ఈ అవ్వ ఈ బాడకవు ఎందుకు వచ్చిండు? ఇదంతా లొల్లి ఎందుకయింది? అంతా మా వాళ్ళు వేయబట్టే. లేకపోతే ఎక్కడోళ్ళం అక్కడ ఎంత సూపర్ ఉండేటోళ్ళం. ఇప్పుడు బతుకులను ఆగం చేసిర్రు. నీ అవ్వ పొలం కాడికి పోయినా కూడా నాకు అదే గుర్తుకొత్తది. పిచ్చిలేత్తాంది. ఇంటికి పోదామన్నా కూడా అదే గుర్తుకొత్తాంది. నా పెళ్ళాన్ని నన్ను దూరం చేసినవురా. ఏ పాటి నీకు న్యాయం అవుతుందిరా? నిన్ను చంపుతారా? నేను ఎన్ని రోజులకున్నా నిన్ను చంపుతా. నా పోరగాళ్ళను నన్ను మీరిద్దరు కలిసి అనాథల్ని చేసిర్రురా. డాడీ ఇప్పుడు ఏమీ మాట్లాడకు డాడీ. లొల్లొద్దు డాడీ. మనం ఇంట్లో పోదాం పా డాడీ. అసలే మమ్మీ కూడా లేదు డాడీ. బాడుకో ఉన్ను నీ అవ్వ కలిసి మొత్తం మన జీవితం నాశనం చేసిర్రు బిడ్డ. ఇప్పుడు నీకు అమ్మ లేదు, నాకు పెళ్ళం లేదు. మిమ్మల్ని ఎట్లా సాదాలే నేను? అత్త నాకు సాదేంత దమ్మున్నది, కానీ ఆడిపిల్లలాయే. కుర్రుడంటే వీడిని నరుకుతా దాన్ని నరుకుతా, ఇద్దరిని నరికేదాకా నేను నిద్ర ఓను నరసక్క. నా పిల్లలని మొత్తం అనాథల్ని చేసిర్రు. దానికి అంత కావరం ఉంటే నాతోటి ఎందుకు ఉండాలి? నాకు పోరగలను ఎందుకు కనాలి? కన్నంకి ఇంకోతోటి ఎందుకు ఉండాలి? అమ్మ నీ కొడుకుని రమ్మను. నీ కొడుకు ఏమట్టి మా జీవితాలు సంకనాగిపోయినాయి. బాగా దాగున్నాడే పుష్ప, నువ్వు ఏమి అనకు, సప్పుడేకా ఉండు. నేనేదో బుజ్జగించి ఆయన లోపలికి పంపిస్తాగని. వాడిని మాకు ఒక్క మాట అంటే మంచి ఉండదు. వాని పెళ్ళాన్ని వాడి భయంలో పెట్టుకోడా ఏవో మా మీద పడి ఏడతాండు. మా జోలికత్తే మంచి ఉండనే ఉండదు, నేను చెప్తానా. ఈ కొడుకు ఉన్నదానే భయం? ఆ కొడుకు కాదు, ఫస్ట్ నీ భార్యను గెలికింది. నీ భార్యకు బాగా తీటలేసి నా కొడుకును గెలికింది. నీ భార్యను నువ్వు చక్కగా పెట్టుకోక మంది మీద పడి ఏడతావేమ్రా? ఈ భయం నీ భార్యకు ఉన్నాక నీ భార్య అట్లా వేసేదా? పోరి అటు ఆడు దాగున్నాడు పో. అరే వారి, ఇప్పటికే నీ జీవితం సంకనాకి పోయింది. నీ భార్యను ఇంట్లోకి ఎలగొట్టినవు. ఇద్దరు ఆడి పోరగాళ్ళు ఉన్నారు. పోరగాళ్ళు ఏడవబట్టే నువ్వు గిట్ల దాగి రోడ్ల మీద దొరితే ఎట్లా చెప్పు? నన్ను పిచ్చోని చేసిర్రు నర్సక్క, నన్ను పిచ్చోని చేసిర్రు. నాకు మనసున పడతలేదు. ఇక తాగకపోతే నా బతికి ఎట్లా? మరి తాగితే ఈ పోరగాళ్ళ బతుకు ఎట్లరా? ఏదో అయిందేదో అయిపోయింది. నీ భార్యను 4 వద్దులు అయినాక దానికి భయం చెప్పి తోలు కచ్చుకొని సప్పుడేక ఇంట్లో పెట్టుకొని ఇన్నే జావు పొలం చేసుకుంటా. నీకేమైనా తక్కువ ఉన్నదారా? 3 ఎకరాలు ఉన్నది, ఆ 3 ఎకరాలు చేసుకుంటా ఉండు. ఏ దేశం పోకియా? పాపం పిల్లలు చూడు ఎట్లెడతారో. తిన్నరా? నా పిల్లలకు నేను అండుకున్నా, తింటారు. వాళ్లకు తానాలు పోతా, బట్టలు పిండుతా, బోళ్ళు తోముతా, అన్నీ వేసుకుంటా. కానీ ఈ ముండను ఆ ముండ ఓడుకును ఇద్దరిని చంపుతా. ఆ పెద్ద బిడ్డ దయగల్ల బిడ్డ, ఆ చిన్న బిడ్డ మొండి బిడ్డ. ఏడవకిరా నానిగా, నేను మంచిగున్నా, ఏడవకు. మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. తాగితే మాకు భయం అవుతుంది
డాడీ నువ్వు తాగకు డాడీ ప్లీజ్ మనం మమ్మీని తీసుకొచ్చుకుందాం. మమ్మీ లేదు, బొమ్మ లేదు, పా బజ్జుకుందాం పార్రి. అయ్యో పోరడు గిట్ల చేయబట్టే ఎవరికైనా బాధ ఉంటది. కట్టుకున్న పెళ్ళాము ఇంకోతోటి అది చేసింది అంటే ఎవ్వరికైనా బాధే అనిపిస్తది. ఎవరా ఎటు వేస్తాను? ఎటులే నల్లి కుట్ట పోరడు చూస్తే ఎంత నల్లి లెక్కున్నాడు. చేసేటి ఏమో పెద్ద కథలు. రాత్రి పిల్లలు ఎట్లా వన్నారు నాకు అస్సలకే మనసున పడతలేదు. ఏం చెయ్యాలి? నువ్వు పోతాననే పొలం కాడికి. పోయిరా పోయిరా అనా ఒకసారి ఫోన్ ఇయ్యవా? ఎందుకు? పిల్లలకు ఒకసారి ఫోన్ చేద్దాం. పానమంతా కొట్టుకుంటాంది. మరి నైట్ అంతా ఎట్లా వన్నారు ఏం కథను అడిగి వేర్రో లేదో. జల్దీ మాట్లాడు, నేను పోతా. నువ్వు వేసుకున్న కర్మ నువ్వు అనుభవించక తప్పది. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పోయి మేము అల్లుణ్ణి అడుగుతాం మాట్లాడతాం చెప్పు. నువ్వు వేసింది పెద్ద తప్పు. ఏమైంది? ఏం లేదే, పోలగల్లకు ఫోన్ చేసి మాట్లాడతా అని అంటుంది. ఒకసారి చెయ్యని మరి ఏమంటాడో మాట్లాడని. ఏది రింగ్ అయితాంది అని లిఫ్ట్ చేస్తలేడు కదా. ఆయన ఏం పని మీద ఉన్నాడో, తాగుతాండో తిరుగుతాండో ఏందో. పిల్లలు అట్టి కదా అయిపోయే. పిల్లల్ని రాంగ పట్టుకొచ్చినా అయిపోవు. ఓ 4 వద్దులు నీతోటి ఉందురు. హలో ఏందే ముండా, ఎందుకు ఫోన్ చేస్తానవు? ప్లీజ్ అండి, మీరు నన్ను తిట్టినా మంచిదే నన్ను కొట్టినా మంచిదే. పిల్లలకు దూరంగా ఉండు నాతోటి అయితలేదు. పిల్లలు ఏం చేస్తుర్రు? మంచిగున్నారా? పిల్లలా? ఎవర పిల్లలే? మన పిల్లలండి. నీకు పిల్లలు ఉన్నారా అని కూడా గుర్తున్నదా? నీకు పిల్లలు లేరు, ఎవరు లేరు. వాళ్ళు నిన్నడుసుంది నా పిల్లలు అయిపోయారు. నువ్వు మా దృష్టిలా చచ్చిపోయినావు. ఇక నీకు 10 రోజుల వరకు దినాలు కూడా చేస్తా. సరేనా? ఊరంతా పిలిచి. అట్లా మాట్లాడకయ్యా, నీ కాళ్ళు మోకుతా. నాకు ఈడ పిచ్చిలేస్తుంది. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా. మమ్మల్ని అబ్బా నీకు గంత సీనున్నదా అనే? నీకు ఆడు గుర్తుకొత్తాడు కావచ్చు. ఉంచుకున్నోని గురించి తాపత్రయం పడి నువ్వు వీడికి రావాలని చూస్తున్నావు. నీడికత్తే నీ తలకాయ దెంపి నేను రోడ్డు మీద పెట్టి పూజ చేస్తా. అర్థమైందా? నువ్వు వీడికి వచ్చే ప్రసక్తే లేదు. ఒకసారి పిల్లలకి ఇయ్యరా, మాట్లాడతా ప్లీజ్. పిల్లలు లేరు, ఎవరు లేరు. నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇంకోసారి ఫోన్ చేసినావనుకో చెప్పందుకొని చంపుతా. హలో హలో బాగా కోపంగా ఉన్నాడు. బాగా తిడుతుండు. ఫోను చెయ్యకని అంటుండు. కోపం కొద్ది ఉండకపోతే నిన్ను మెచ్చుకుంటాడా నువ్వు చేసిన పనికి? దరిద్రపుదానా, నువ్వు ఏవట్టి మా ఇజ్జత్ వాయే. నువ్వో మనిషివానే? ఏందే అమ్మా నాన్న గంత ఘోరంగా తిడతాండు. నానా ఎప్పుడన్నా నిన్ను మాటలు అన్నడా? ఇప్పుడే నువ్వు ఆ తప్పుడు పని చేసినావని నాన్న మనసు ఒప్పక నిన్ను తిడుతుండు. పిల్లల్ని ఎన్ని రోజులు చూసుకుంటాడో చూసుకొని తీయి. మా అంటే 2 రోజులు 3 రోజులు చూసుకుంటాడు కావచ్చు. తర్వాత ఆయనకే అర్థమయ్యి నా పెండ్లం నాకు కావాలని అత్తడు తీయి. వచ్చిన రోజుకే పోదువు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతా అంటే ఆయనకి ఇంకా మీదిపోతుంది. అన్నం తిందురా. ఏమో అమ్మ తినాలని లేదు. తినకపోతే నీకేమన్నా అయితే పెట్టే స్తోమత మాకు లేదు. సరేపా. ఏమైందిరా నాని చెట్టు కింద కూసున్నావు? ఏం ఆలోచిస్తాన్నావు? నేనేం ఆలోచిస్తానే? ఆలోచించడానికి ఏమున్నది? అట్టిగానే కూసున్నా. అన్నం తినవా? తిననే. ఇప్పుడు జరాయినాక తింటా. ఏం కూర వండినవే? మిల్మేకరు. నీ అవ్వ నీకు పోయి గవే కూర దొరికిందా? బజ్జీల తీరు ఉంటాయి. అవి ఏం మంచిగుంటాయి? అరే మంచిగుంటాయి బిడ్డ. మంచిగా అండినా కమ్మ ఉంటాయి. బాగా రోజులాయే అండకాని. ఏమో తీయే. పో జరాయినాక తింటా పో. గీ ఇంటెనక చెట్టు కింద ఎందుకు కూసున్నావు? అట్టిగానే చల్లగుందిడా. సరే తీయి. మిలిమిలికలు ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. మంచిగా గుండ్రంగా ఉంటాయి. వాళ్ళ ఇళ్ళల్లో ఎత్తనేమో మెత్తగా అవుతాయి. నూనెలో గోలిత్తనేమో గట్టిగా అవుతాయి. గమ్మతుంటాయి అయితవా? ఎటు పోతున్నావురా కర్రీం? ఒకటే ఉరుకుడు ఉరుకుతానవాటు. నేనేడు ఉరుకుతానరా? మా బర్రె అటేటో కట్టేసిందట మా అయ్యా. దాన్ని పట్టుకరాపో నీళ్లు పెడతా అని ఒకటే మొత్తుకుంటాండు. అందుకే బర్రెని తెస్తామని పోతున్నా. అరే ఆ బర్రె నువ్వు సేముంటారా అయితవా? కాదురా, ఇప్పుడు నన్ను పిలిచి ఏదో ఒకటి అనడానికి రమ్మన్న వైడికి.
కాదురా మరెందుకు ఆగమాగం ఉరుకుతాన్నావు? నీ అక్క దొడ్డికి వచ్చినోడు కదా, మొత్తం లాగు పట్టుకొని ఉరికినట్టు ఉరకబడుతుంది. అందుకే నేను పిలిచిండ్రా. బర్రె కడుకోతున్నారా? నా బాధ నాకున్నది, నీకేంద్ర వారి చెట్టు కింద కూసోని 1.25 లక్ష మాట్లాడుతావు. సరే గాని నీ బర్రెకు నీళ్లు పెట్టు, నువ్వు చోటు షాప్ దగ్గరికి రా, కొసేపు టైం పాస్ చేద్దాం. అత్త పోరా. దా. ఈయనకి బర్రె బాధ, చోటుగానికేమో దుకాణం బాధ, సీనుగానికేమో శ్వేత బాధ, మరి నాకే ఏ బాధ లేదు. ఇక లైట్ తీసుకో మామ, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. డింటకు. శ్వేత, నువ్వు నేను కలిసి ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు? నీ సందాల నువ్వు పోయినావు, కానీ ఇక్కడ నీ గురించి నేను పిచ్చోన్ని అవుతున్నా. నాకు నువ్వే గుర్తుకొస్తాన్నవే. నీ దగ్గరికి రావాలని ఉందే, నాకు నీతోటే ఉండాలని ఉందే. ఈ లోకం ఒప్పుకోపోయినా, ఈ సమాజం ఒప్పుకోకపోయినా నాకు నువ్వే కావాలని ఉన్నదే. నీకోసం నేను ఏదైనా చేస్తా. ఇప్పుడు నేను నీ దగ్గరికి అచ్చుడు ఎట్లా? నాకు ఒక్క నిమిషం కూడా నువ్వు లేనిది ఈ ఊర్లో ఉండబుద్ధి అయితే లేదు. నువ్వు ఇక్కడున్నా కూడా నేను తృప్తిగా ఉండేటోన్ని. అప్పుడిప్పుడు నిన్ను చూసుకుంటా, కానీ నువ్వు ఈ ఊరిని వదిలిపెట్టి పోయినావు. నా మనసు నీతోటే తీసుకొని పోయినావు. నీ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయే. ఇక్కడ నాతోటి పడుకొని ఎంత మంచిగా నవ్వుకుంటా ముచ్చట పెట్టేదానివి. బాగా మిస్ అవుతున్ననే. ఒక్క రోజుకే నేను ఉండలేకపోతున్నా. ఇంకా నిన్ను మొత్తం జీవితాంతం వదిలిపెట్టి ఎట్లుంటా? ఎక్కడున్నా కూడా మనసున పడతలేదే. నీ జ్ఞాపకాలతోటే నాకు మెంటల్ ఎత్తాందే. ఈ పొలం కాడికి వచ్చినా కూడా నీ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. అబ్బా, ఏదేమైనా కూడా నేను నిన్ను వదులుకోనే, నువ్వు నాకు కావాలే. దోస్తులు, ఇట్లా అయితే ఒక వారం రోజులు గడిచిపోతుందన్నమాట. వారం రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. డాడీ, మమ్మీని చూడక వారం రోజులైతుంది డాడీ. మమ్మీని మనం తోలుకొచ్చుకుందాం డాడీ. ఇక నువ్వు ఎటు పోకు, మమ్మల్ని చూసుకుంటా ఇక్కడనే ఉండు డాడీ. మమ్మీకి బుద్ధి చెప్పుదాం డాడీ. ప్లీజ్ డాడీ, మమ్మీని తోలుకొచ్చుకుందాం. బిడ్డ, మీరు పోయి దాని దగ్గర 2 రోజులు ఉండి రాపోర్రి. అంతే తప్పించి ఆ చెడిపోయిన ఆడిది నా ఇంట్లోకి రావడానికి వీలు లేదు. అట్లెందుకు అంటున్నావు డాడీ? మేమిప్పుడు పోయి ఎన్ని రోజులని ఉంటాం చెప్పు? అమ్ముంటే అది వేరుంటది డాడీ. ఇప్పుడు నీకెంత కష్టం అవుతుంది. అన్నం వండటానికైనా కూడా, మమ్మల్ని స్కూల్కి పంపడానికైనా కూడా ఎంత కష్టం అవుతుంది డాడీ. నువ్వు బయట కూడా ఏం వర్క్ చేసుకోలేకుండా అయిపోయినావు. అమ్ముంటే అమ్మ మమ్మల్ని చూసుకుంటే నువ్వు బయట పని చేసుకుంటావు కదా. మనందరం కలిసి ఉందాం డాడీ ప్లీజ్. అందరూ మమ్మీ డాడీ కలిసి ఉంటారు డాడీ ప్లీజ్ డాడీ. అయ్యో నాని, ఎల్లుండి సండే, రేపు సాయంత్రం మీరు పోర్రి. రేపు ఉండుర్రి, ఎల్లుండి ఉండుర్రి, మండే ఉండుర్రి, ట్యూస్డే రోజు మళ్ళా రార్రి. అంతే తప్పించి మీ అవ్వను ఇక్కడికి రప్పించేది లేదు. మీ అవ్వ నా ఇంట్లో అడుగు పెట్టేది లేదు. మరి మీరు కూడా పోయి మీ అమ్మతోటి ఉంటా అంటారా? ఉండిపోర్రి. అక్కడుంటే ఎట్లా డాడీ? మా స్టడీ వేస్ట్ కాదా చెప్పు? అందుకే నాకు మిమ్మల్ని అక్కడికి పంపడం ఇష్టం లేదు. మీ అమ్మ నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. నడువుర్రి, స్కూల్ టైము అవుతుంది, దింపేసి వస్తా. ప్లీజ్ డాడీ, మమ్మీని తీసుకొద్దాం డాడీ. మాతోటి అయితలేదు డాడీ. మీకు రందున్నది, నాకు ఉండే రంది నాకున్నది, కానీ మీ అవ్వకేం రంది లేదు. పంది కదా తిన్నట్టు తినుకుంటాడా పంటాంది. దాని గురించి మనం ఆలోచించుడు వేస్ట్. అరే స్కూల్ కోదురు. పిల్లలు బాగా గుర్తుకత్తురు నానా. ఏం చేసుడు చెప్పు? వారం రోజులైతాంది, ఒక్కసారన్నా ఫోను వేయకపాయే. మనం ఫోన్ చేస్తేనేమో కట్ చేయబట్టే. ఏదైతే అదాయే, ఆ ఊరికి పోదాం పానానా. నేను ఏడికి రానవ్వా. నీ అవ్వును నువ్వు పోతే బోర్రి అని కాళ్ళ మీద పడుర్రి తప్ప నేను ఏడికి రాను. నేను ఎవ్వల కాళ్ళు మొక్క, నేను మాటలు పడిపించుకోను. అర్థమైతుందా? నేను ఎటు రాను. పోతే అవ్వ బిడ్డలు బోర్రి, అల్లుని కాళ్ళ మీద పడుర్రి.
అయితవో నీ పనికైతవో. ఎట్లనే అమ్మా నాకు మనసున పడతలేదు. యా ఏం చేస్తావు బిడ్డ, చూద్దాం ఇంకొక 2-3 రోజులు చూద్దాం. వారం రోజులు అయితాంది, మరి పిల్లలకు నీ మీద ధ్యాస లేదా, నీ మొగనికి లేదా? మరి ఇంకో 2-3 రోజుల వరకు మరి అత్తడా తోలుకపోతాడా, ఏం చేస్తాడు, ఏం కథ అనేదైతే ఒక 2-3 రోజుల వరకు చూద్దాం. సరేనే, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఏ రోజుకున్నా నీ పిల్లలు నీకే అవుతారు, నీ మొగడు నీకే అవుతాడు. గాని అన్ని తప్పుడు ఆలోచనలు బంద్ చేయి. నా మొగన్ మీద కంటే నాకు శ్రీను మీదనే పానం కొట్టుకుంటుంది. మనకి ఫోన్ చేద్దామన్నా కూడా ఫోను ఎక్కడ దొరుకుతలేదు. పిల్లల్ని చూడాలని, శ్రీనును చూడాలని నాకు పిచ్చి లేస్తుంది. ఏమైంద్రా వారి, మొత్తం కంటికే కనబడతలేవు. ఇంట్లోకే బయటకు వెళ్తలేవా ఏంది? పిల్ల తల్లి లెక్క గుడ్లు పెట్టినావా ఇంట్లో? ఏ కాదురా, నా బాధ నాకుందంటే మీ బాధ మీకున్నది. ఏం బాధరా ఇంకా నీకు? ఇంకా గతం గతహ అన్నట్టు మర్చిపోతలేవా ఏంది? అబ్బా ఏం చెప్పాలరా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు. నాకు శ్వేతనే గుర్తుకొత్తుందిరా. నీ బతుకు పాడుగాను, మళ్ళా అదే ముచ్చట మాట్లాడతావేంద్రా? గంతగనం లొల్లిలైతాన్నాయి, మళ్ళా ఆమెనే గుర్తుకొత్తాందని అంటాను. నిజంరా, ఏమో నాకు ఆమెను పిచ్చిగా ప్రేమించిండ్రా. నేను ఆమెని వదిలిపెట్టి ఉండలేకపోతున్నా. అంతా మెంటలు లేత్తాందిరా నాకు. మెంటల్ ఎత్తది అన్ని లెత్తైతి. బా కాదురా, నాతోటి అత్తవారా అల్ల ఊరికి పోయొద్దాం, ఒకసారి శ్వేతను కలిసి మాట్లాడత్తరా. నా మనసు ఆవుతలేదురా. అయ్యో అరే వారి, నీకు దండం పెడతా, నన్ను గా మ్యాటర్లల్లా ఇన్వాల్వ్ చెయ్యకు. పూసుకనా మళ్ళేదన్నా అయిందనుకో, నన్ను ఇగ్గిర్రనుకో, మా అయ్యనైతే నన్ను ఉంచనే ఉంచాడు. ఇప్పటికైనా మారురా, ఆ పిల్లను మర్చిపోరా. ఆ పిల్లకు మొగుడున్నాడు, 2 పోరగాళ్ళు ఉన్నారు. ఎందుకు రా వారి, నాకు అర్థమైతలేదు. ఏమోరా, ఆమెను నేను మర్చిపోలేకపోతున్నా. ఏదైతుందాయే, నేను వాళ్ళ ఊరికి పోవాలని అనుకుంటున్నారా. పూసుకనా నువ్వు గిట్లా ఎవరికన్నా చెప్పినావనుకో, ఇక చూసుకో. అబ్బో నేను గిసొంటి మ్యాటర్లల్లా ఇన్వాల్వ్ గాన్రా, పోతే పోయిరా గాని నేనైతే రాను. సరేలే. అబ్బో వీనితోటి మాట్లాడే వేస్ట్. ఎట్లయినా చేసి శ్వేత నాకు ఫోనే చేసులేకపాయే. వాళ్ళ ఊరేదో నాకు తెలుసు. అడిగి పోయి ఎవరిని అడిగినా చెప్పుతారు. వాళ్ళ ఇంటికాడికి పోయి శ్వేతతోటి కలిసి మాట్లాడే అత్త. నాకు పిచ్చిలేత్తంది, మనసున పడతలేదు దాంతోటి మాట్లాడకపోతే. తీనగాడు మొత్తానికి ఇటు కనబడతలేడు కదరా. ఇక వాడు ఏ డిప్రెషన్లు ఉన్నాడో, డిప్రెషన్ లోకి పోయిండు కావచ్చు. ఇక వాని పొల్ల లేకపాయే. పొల్ల కాదురా, ఆంటీ వాని ఆంటీ లేకపాయే. బంటిగా నువ్వు గమ్మతి ఎత్తవేమ్రా. నమస్తే తాతగారు. ఆ శంభయ్యకే జై. ఈ పిల్లగానకు నోరు నొయ్యది, ఏది నొయ్యది కదా. నాకేది నొయ్యదు గాని నీకేం నొత్తాంది? ఏం లేయ్యోయ్, అట్లా దుకాణం కాడ కూసుందాం, ఈడ చల్ల ఉంటదని వచ్చిన. వీడున్నవని నాకేమెరక. మరి ఈడ తప్ప ఏడుండడు. కూసో తాత కూసో. గద్దె మీద కూసోవత్తదా? గంత మీదకి ఏమే గుర్తావు గాని కింద కూసో. కిందనే కూసుంటా అన్న, తీయలేవు. తిన్నరా ఓయ్? ఏ లేదు తాత, నువ్వు వెళ్తావు తినబెడతావని చూస్తాను. నేనే అడక తింటాన్నా అంటే నీకేడ పెట్టాలి? అడక్క తింటానవా? మరి మా ఇంటికి అత్తలేవు కదా, మా ఇంటికి అత్త ఏ పోదుమా? బంటిగా పాపం ముసలోని గోస ఉంచుకోబడుతుంది. ఈ పిల్లగాడుకు నన్ను చూస్తే ఏమనిపిస్తుందో ఏమో, ఊకే నాతోటి ఒర్రుకుంటా నన్ను ఏదోటి అనుకుంటానే ఉంటాడు. తీట పిల్లగాడు. తీటెక్కడున్నది తాత, నాకొక్కసారి చూపిత్తవా? ఆ తీటేదో నేను చూస్తా. ఏమో తీయి, తలకాయ నొత్తాంది సప్పుడే కుండు. నీకున్నదా తలకాయ? ఓ పిల్లగా, ఆ పిల్లగాడు అనుడు సారే, నువ్వు పళ్ళు తెరిచి నవ్వుడు సారే. ఊకోర్రి. ఏమై సోటు, పిండి ప్యాకెట్లు తెచ్చినావా? ఇంకా రాలేదవ్వా, సరుకు రాలేదు. ఎప్పుడొస్తుంది సరుకు? ఏమో ఎప్పుడు తెచ్చి పెట్టుకోవాలి గాని నీ దుకాణంలో ఒకటి ఉంటది, ఒకటి ఉండది. మరి మా చోటు గాని దుకాణం అంటే గట్లనే ఉంటది పోసక్క. మంచిగానే కొండ మీదనే కూర్చున్నావు కదా. నేను కొండ మీద, తాత బండ మీద. తాత లుక్ అటేసినావు, జల్ద దింపినావు లుక్కు.
ఏ ఊకో పిల్లగా పోసావెందుకు వచ్చిందని చూస్తానా. పోసక్క మోడల్ అయిపోయినావు, అందరు నీకే లైటింగ్ కొడతారు, మరి జాగ్రత్త. నువ్వు గా శ్వేత సొంటి దాన్ని కాదు, ఆనికిరికి వాడేదాన్ని కాదు, నాకు నా రాయమల్లున్నాడు చాలు. అంతే జల్దీ తెప్పియో ఈ పిండి ప్యాకెట్లు, సాయంత్రం వస్తాయి సాయంత్రం. ఓ పోసావా, ఆ ఓ తాత ఆగుమన్నాడు, తాత పిలుస్తాండు. ఓ పిల్లగా నేనెప్పుడు పిలుస్తుని. ఆగో ఇంతకు ముందే కదా పోసావా అని మెల్లగా పిలిచినావు. నేను విలువక ముందే పిలిచినవని అంటానావు. ఏ తాత ఊక చెంబయ్యా. ఏందో ఈ పిల్లగా అంత గమ్మతి ఎత్తావు. ఏంది ఎవరో పిలిచే? అతనే పిలుస్తాండు. ఓ ముసలోడా, ఏం రోగం రా నీకు? నేను పోయిన కొద్ది పిలుస్తావు. అరే రామశంకర, నేను విలువలేదవ్వా నిన్ను. గీ పిల్లగాన్ని అడుగు, పిలిచిందా? ఏమో మరి పిలిచినట్టయితే అనిపించింది. అబ్బో నువ్వు బద్మాషోన్వి ఉన్నావు అయితవా. ఆ మొగనికి చెప్పింది అనుకో, ఆ గదవ మొత్తం కోసేస్తాడు. మూతొక్కటే ఉంటది, ఆ కింద గదువు ఉండది. ఏ ఊకో, నేను నిన్నెందుకు పిలిచినపో. బో ఇక నేను చూడా. ఓ పిల్లగా నువ్వు నన్ను తిట్టిపియడానికి మోపైనవు. జిల్ జిల్ జిగా చెంబయ్య వడుసు పోసావా. ఊరు నాయన్నో, నువ్వుగా పేరు పెట్టకు నాయన్నో, ఇక అది మొత్తం నాది పోత్తది. అటు ఇటు ఈ ఊరికైతే వచ్చినా ఇప్పుడు నాకు శ్వేత వాళ్ళ ఇల్లు ఎక్కడా తెలవాలే. లయ్య పేరు కొమురయ్య. ఉన్నారా అమ్మా ఇంట్లో ఎవరన్నా? ఎవరు? ఈ కొమురయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా? అల్లా బిడ్డ పేరు శ్వేత. ఓహో వాళ్ళిల్లా, ఇట్లా సీదా వెళ్ళండి, లాస్ట్ కు ఉంటది, ఒకటే ఇల్లు ఉంటది. ఓకే థ్యాంక్ యూ. నడుచుకుంటూ వెళ్తాం, ఈ బైక్ ఇక్కడ పెడితే ఏం కాదు కదా? ఉండని ఏం కాదు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ ఇల్లులు ఇవన్నీ భలే ఉన్నాయి. శ్వేత దొరుకుతుందా దొరకదా? ఇక్కడ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఇట్లయినా చేసి ఆమెతోటి మాట్లాడాలి నేను. అబ్బో ఆమెతోటి మాట్లాడకపోతే నాకు మనసున పడతలేదు. అక్కడ ఒకటే ఇల్లున్నది, మరి అదేనా వాళ్ళ ఇల్లు? అదైతే అదే గాని ఎవ్వరు మనుషులు కనబడతలేరు కదా. ఫోనైతే పోదాం, శ్వేత బయటకెళ్తుందో. యా దోస్తులు చూసిర్రా, ఇది కథ అన్నమాట. అందరూ ఎక్కువ బంటి కామెడీ కావాలని అడుగుతున్నారని కొంచెం అయితే నాది ఎక్కువైంది అనుకుంటా ఈరోజు ఈ వీడియోలో. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీను శ్వేత ఏం మాట్లాడుకుంటారు? శ్వేతను అసలు వాళ్ళ భర్త తీసుకుపోతాడా, లేకపోతే ఏమైతుంది? శ్రీను ఆమెను మర్చిపోలేకపోతున్నాడు, శ్వేత కూడా ఈ శ్రీనుని మర్చిపోలేకపోతున్నది. మరి ఏమైతుంది, ఏం కథ అనేదైతే నెక్స్ట్ పార్ట్ వైజ్గా చూస్తూ ఉండండి. ఇక మాకైతే తల బద్దలైతుంది దోస్తులు ఇలా 3 వీడియోలు అయ్యేసరికి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.